ఓం శాంతి. అమృతవేళ యొక్క మహత్వము మూడవ భాగము. పిల్లలు త్యాగం చేసే ధైర్యాన్ని చూసి, తపస్సు చెయ్యాలనే ఉత్సాహాన్ని చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తారు. తండ్రిని భక్తులు మహిమ చేస్తారు, కానీ పిల్లలను తండ్రే మహిమ చేస్తారు. మీరు ఎన్ని జన్మలు మాలను స్మరణ చేశారు? ఇప్పుడు తండ్రి అందుకు రిటర్న్గా పిల్లల మాలను స్మరణ చేస్తారు. తండ్రి ఏ సమయంలో పిల్లల మాలను స్మరణ చేస్తారు? అమృత వేళలో. ఏ సమయంలో తండ్రి మీ మాలను స్మరణ చేస్తారో ఆ సమయంలో మీరు నిద్రించడం లేదు కదా. శక్తులు నిద్రించే వారిని మేల్కొలిపేవారు కనుక స్వయం ఎలా నిద్రపోతారు? బాబ్దాదా సదా అమృతవేళ నుండి పిల్లల మాలను స్మరణ చేయడం ప్రారంభిస్తారు. ప్రతి రత్నము లేక మణి యొక్క విశేషతను గమనిస్తారు. కనుక అమృతవేళ సులభంగా స్వయం మీ అంతకు మీరే చెక్ చేసుకోవచ్చు. స్మృతి శక్తితో, సంబంధము శక్తితో స్పష్టంగా ఆత్మిక టీవీలో ఏ నెంబరులో మిమ్మల్ని స్మరణ చేస్తున్నారో చూసుకోవచ్చు. అయితే అందుకు విశేషంగా మీ బుద్ధి లైను చాలా క్లియర్గా ఉండాలి, లేకుంటే స్పష్టంగా చూడలేరు. ఇప్పుడు సమయము సమీపంగా ఉన్నందున స్వయాన్ని తండ్రి సమానంగా అనగా సమానత ద్వారా సమీపంగా తీసుకురండి. సంకల్పము, మాట, కర్మ, సంస్కారము, సేవ అన్నిటిలో తండ్రి సమానంగా అవ్వడమనగా సమీపంగా రావడం. ఈరోజు అమృతవేళ బాబ్దాదా సర్వ బ్రాహ్మణ పిల్లలలో సదా సంతుష్టత ద్వారా స్వయం సంతుష్టంగా ఉంటూ ఇతరులను కూడా తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సదా సంతుష్టపరుస్తున్న విశేష ఆత్మలను ప్రత్యేకంగా చూస్తున్నారు, ఏర్తున్నారు. కనుక ఈరోజు ఇటువంటి సంతుష్టమణుల మాలను అనగా సదా సంకల్పంలో, మాటలో, సంబంధ సంపర్కంలో ఉన్న సంఘటనలో, కర్మలో సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను బాబ్దాదా ద్వారా తమపై కురిపించుకున్న అనుభవం చేస్తూ సర్వుల పట్ల సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షమును సదా కురిపిస్తూ ఉంటారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా ఎవరో ఒకరు కనిపించారు. అటువంటి ఆత్మల మాలను కూర్చుతున్నారు. పెద్ద మాల తయారవ్వలేదు, చిన్న మాల తయారయ్యింది. బాబ్దాదా పదే పదే సంతుష్టమణుల మాలను చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంతుష్టమణులే బాబ్దాదా కంఠహారంగా అవుతారు, రాజ్యాధికారులుగా అవుతారు. అంతేకాక భక్తులు స్మరించు మాలగా అవుతారు. ఎలాగైతే తల్లి తన పిల్లలకు ఛత్రఛాయగా ఉంటుందో అలా అమృతవేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్న పిల్లలందరి పాలన చేస్తూ ఉంటారు. సాకారంలో పిల్లలు నిమిత్తంగా ఉన్న భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి ప్రతి పుత్రుని భాగ్యాన్ని చూస్తూ పిల్లలను విశేషంగా శక్తి, ధైర్యము, ఉమంగ ఉత్సాహాలతో పాలన చేస్తూ ఉంటారు. శివబాబా జతలో ఉండనే ఉంటారు, కానీ బ్రహ్మకు విశేషంగా పాలన చేయు పాత్ర ఉంది. ఎలాగైతే ఇక్కడ కూడా నియమ ప్రమాణంగా ప్రతిరోజు భోజనముతో, విశేషమైన వస్తువులతో గౌరవిస్తారో, అదనంగా ఇస్తారో, అలా బ్రహ్మ తల్లికి కూడా పిల్లలంటే విశేష స్నేహముంది. బ్రహ్మ తల్లి వతనంలో కూడా పిల్లల సందడి లేకుండా ఉండలేరు.
ఆత్మిక మమత ఉంది. కనుక సూక్ష్మ స్నేహము యొక్క ఆహ్వానము ద్వారా పిల్లల స్పెషల్ గ్రూపును ఎమర్జ్ చేస్తారు. ఎలాగైతే సాకారంలో ప్రతి గ్రూపును విశేష స్నేహస్వరూపంలో తమ హస్తాలతో తినిపించి ఆహ్లాదపరిచేవారో గుర్తుంది కదా. ఇదే స్నేహ సంస్కారము ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా నడుస్తూ ఉంది. ఇందులో పిల్లలు కేవలం తండ్రి సమానంగా ఆకారీ స్వరూపధారులుగా అనుభవం చేయాల్సి వస్తుంది. అమృతవేళలో బ్రహ్మ తల్లి రండి పిల్లలు రండి పిల్లలు అంటూ విశేషంగా శక్తులను ఆహారంగా పిల్లలకు తినిపిస్తారు. ఎలాగైతే ఇక్కడ సాకారంలో నెయ్యి తాగించి వ్యాయామం కూడా చేయించేవారో అలా వతనంలో నెయ్యిని తినిపిస్తారు. అనగా సూక్ష్మ శక్తులనిచ్చే వస్తువులనిచ్చి అభ్యాసమనే వ్యాయామము కూడా చేయిస్తారు. బుద్ధి బలము ద్వారా విహారము కూడా చేయిస్తారు. ఇప్పటికిప్పుడే పరంధామము, ఇప్పటికిప్పుడే సూక్ష్మవతనము, ఇప్పటికిప్పుడే సాకార సృష్టిలోని బ్రాహ్మణ జీవితము, 3 లోకాలలో పరుగులు తీయించి రేస్ చేయిస్తారు. వాటిని విశేషంగా జీవితంలో నింపుకోవాలి. కనుక బ్రహ్మ తల్లి ఏం చేస్తారో విన్నారా? మొత్తం రోజంతటికి బాబా పిల్లలను తయారు చేస్తారు. అమృతవేళ విశేషంగా పాలన చేసే సమయము. ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లలను ఉదయమే తయారు చేస్తారో స్నానాదికాలు చేయించి ఇప్పుడు రోజంతా తినండి, తాగండి, చదవండి అని చెప్తారో అలా బాబ్దాదా కూడా అమృతవేళలో ఈ పాలననిస్తారు. అనగా రోజంతటికి కావలసిన శక్తిని నింపుతారు. కనుక ఇది విశేషంగా పాలన చేయు సమయము. బాబ్దాదా సదా స్నేహీ పిల్లలకు అమృతవేళలో వాహ్ నా పిల్లలు వాహ్ అని పాటను పాడతారు. పాట వినిపిస్తూ ఉందా? ఈరోజు అమృతవేళ నుండి స్నేహీ పిల్లలు స్నేహముతో పాడిన పాటలు, సమాన పిల్లలు మిలనము చేయు పాటలు, సంపర్కంలో ఉండు పిల్లలనండి ఉమంగములో వచ్చి ఉత్సాహభరిత శబ్దాలు, బంధనములో ఉన్న పిల్లలు చేసే స్నేహముతో నిండిన ఫిర్యాదులు, చాలామంది పిల్లల స్నేహ పుష్పాలు బాబ్దాదా వద్దకు వచ్చాయి. దేశ విదేశాల పిల్లల సమర్థ సంకల్పాల శ్రేష్ఠ ప్రతిజ్ఞలన్నీ బాబ్దాదా వద్దకు వచ్చాయి. బాబ్దాదా పిల్లలందరికీ స్నేహ సంకల్పాలు మరియు సమర్థ సంకల్పాలకు బదులిస్తున్నారు. సదా బాబ్దాదాకు స్నేహీ భవ, సదా సమర్థ సమాన్ భవ, సదా ఉమంగ ఉత్సాహాలతో సమీప భవ, లగ్నం యొక్క అగ్ని ద్వారా బంధనముక్తులుగా అయ్యే స్వతంత్ర ఆత్మా భవ అని వరదానాలనిస్తున్నారు. పిల్లల సత్యమైన స్నేహపూరిత హృదయము నుండి వచ్చు శబ్దాలు కుంభకర్ణ ఆత్మలను తప్పకుండా మేల్కొల్పుతాయి. స్వయం ప్రభువు స్నేహమనే బంధనములో బంధింపబడతారు. బాబ్దాదా విశేష బంధనంలో ఉండు పిల్లలకు శుభప్రదమైన రోజులు వస్తాయని హృదయపూర్వక ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఓం శాంతి.